హే గైస్, ఎలా ఉన్నారు? మొన్న పహల్గామ్, నిన్నేమో బోండి బీచ్, రేపు ఇంకో లొకేషన్లో ఇంకో టెర్రరిస్ట్ అటాక్. ఇక్కడ లొకేషన్ ఏదైనా సరే జరుగుతుంది మాత్రం రిలీజియస్ టెర్రరిజమే. ఇయర్కి ఒకసారి జీవిష్ కమ్యూనిటీ హనూకా అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మెయిన్లీ ఈ ఫెస్టివల్ని పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్ లైక్ బీచెస్ లాంటి ప్లేసెస్లో 8 days అండ్ 8 nights జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్క జీవ్ తమకి వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన డీప్ రూటెడ్ ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ వచ్చిన సందర్భంగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎప్పుడు 2200 సంవత్సరాల క్రితం ఫ్రీడమ్ వచ్చిందని జీవిష్ లాంటి కమ్యూనిటీ మెమరబుల్గా ఒక ఫెస్టివల్ జరుపుకుంటుంటే ఫ్రీడమ్ అండ్ హ్యూమానిటీ అన్న పదాలకు వాల్యూ కూడా ఇవ్వలేదు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు. పహల్గామ్ అటాక్ తర్వాత మళ్ళీ ఇంకో రిలీజియస్ టెర్రర్ అటాక్ జరిగింది. అండ్ ఈసారి ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్లో జరిగింది. పహల్గామ్లో రిలీజియన్ తెలుసుకున్న తర్వాత అటాక్స్ జరిగాయి. బట్ ఇక్కడ జ్యూస్ అందరూ రిలీజియన్ ఫెస్టివల్ జరుపుకుంటున్నప్పుడు అటాక్ జరిగింది. ఇక్కడ అటాక్ కాదు, కామన్ పాయింట్ రిలీజియస్ టార్గెట్స్. బిఫోర్ దట్ అసలు ఈ జీవిష్ కమ్యూనిటీ జరుపుకునే ఆ ఫెస్టివల్ స్పెషల్ ఏంటి అండ్ ఆ డీప్ రూటెడ్ రిలీజియన్ ఫెస్టివల్ ఎలా స్టార్ట్ అయిందని కొంచెం బ్రీఫ్గా చెప్తాను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. యూదులు సెలబ్రేట్ చేసుకునే ఈ ఫెస్టివల్ పేరు వచ్చేసి హనూకా అనమాట. దీనిని కామన్గా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు. ఈ ఫెస్టివల్ స్పెషల్ ఏంటంటే ఈ ఫెస్టివల్ని ఏకంగా 8 రోజులు అండ్ 8 రాత్రులు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఈ ఫెస్టివల్ ఎందుకు ఇంత స్పెషల్ తెలుసుకోవాలంటే 2200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం. 2200 years బ్యాక్ జ్యూస్ సెకండ్ హోలీ టెంపుల్లా వర్షిప్ చేసుకునే బెయిట్ హమిగ్దాష్ టెంపుల్ని గ్రీక్ ఎంపైర్కి సంబంధించిన సెల్యూసిడ్స్ రూలర్స్లో ఒకరైన యాంటియోచస్ ఎపిఫెనిస్ అనే అతను జెరూసలేం ఆర్కిటెక్చర్స్ అండ్ జ్యూస్కి సంబంధించిన హోలీ టెంపుల్స్ని డెస్ట్రాయ్ చేయించాడు. అయితే 167-160 BCE టైంలో జ్యూయిష్ కమ్యూనిటీ ప్రీస్ట్ లీడర్ అయిన మత్తాథియాస్ అనే అతను గ్రీక్ రూలర్స్ మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. దీన్నే మెకబేన్ రివోల్ట్ అని కూడా అంటారు. సో ఇక్కడ గ్రీక్ రూలర్స్ కంప్లీట్లీ జీవిష్ రిలీజియన్ అండ్ కల్చర్ని వైపౌట్ అంటే నాశనం చేయాలని చూశారు. బట్ మత్తాథియాస్ తన జీవిష్ పీపుల్ని వెపన్స్గా మార్చుకొని గ్రీక్ రూలర్స్ నుంచి జీవిష్ రిలీజియన్ని, కల్చర్ని కాపాడాడు. అండ్ జ్యూస్ సెకండ్ హోలీ టెంపుల్గా పూజించే ఆ టెంపుల్లో ఒక పెద్ద ల్యాంప్ ఉంటుందన్నమాట. ఆ ల్యాంప్ని జీవిష్ లాంగ్వేజ్లో మెనోరా అంటారు. ఈ ల్యాంప్ని వాళ్ళు అతి పవిత్రంగా చూసుకుంటారు. సో గ్రీక్ రూలర్స్ డిస్ట్రాయ్ చేసిన ఆ టెంపుల్లో ల్యాంప్ వెలిగించాలని యూదులు చూస్తారు, కానీ వాళ్ళకి ఆయిల్ ఎక్కడ దొరకదు. ఫైనల్లీ ఒక గ్లాస్ జార్లో ప్యూర్ ఆయిల్ దొరకటంతో ఆ ల్యాంప్ని వెలిగించి గ్రీక్ రూలర్స్ నుంచి ఫ్రీడమ్ అండ్ రిడెంప్షన్ వచ్చిందని ఆ బర్నింగ్ ల్యాంప్ ద్వారా తెలియజేస్తారు. సో అక్కడితో గ్రీక్ రూల్ జెరూసలేంలో స్టాప్ అవుతుంది అండ్ జ్యూస్ తమ రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ని తిరిగి మళ్ళీ వచ్చాయని ఆ డేని ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మెనోరా అనే ల్యాంప్ని వెలిగించి తమ ఉనికిని చాటుకుంటారనమాట. మెయిన్గా ఈ మెనోరా ల్యాంప్కి 9 branches ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. అందులో 8 branches ఆఫ్ క్యాండిల్స్ 8 days ఆఫ్ ఫెస్టివల్ని డిఫైన్ చేస్తాయి. అండ్ 9th క్యాండిల్ని షమాష్ అని పిలుస్తారు. ఈ క్యాండిల్ మిగిలిన 8 క్యాండిల్స్ కంటే ఎక్కువ హైట్లో ఉంటుంది. అండ్ 8 క్యాండిల్స్ని వెలిగించడానికి ఈ 9th క్యాండిల్ని హెల్పర్ క్యాండిల్ అని కూడా అంటారు. సో ఫైనల్లీ వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఫ్రీడమ్, ఫెయిత్ అండ్ రిడెంప్షన్ని ఒక లైటింగ్ ల్యాంప్ ద్వారా గుర్తు చేసుకుంటారు. సో ఇంత పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకునే ఈ ఫెస్టివల్ గ్రూప్స్కి ఒక అవకాశంలా మారింది. బికాస్ ఈ ఫెస్టివల్ అనేది 8 రోజులు జరుపుకుంటారు అని ముందే చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే బెస్ట్ ఛాన్స్ చంపడానికని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడో సిడ్నీలో ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదని బోండి బీచ్లో ఈ ఫెస్టివల్స్ని అరేంజ్ చేసుకున్నారు. USA, యూరప్ అండ్ జెరూసలేం నుంచి హ్యూజ్ నెంబర్ ఆఫ్ జ్యూస్ ఈ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారు. జస్ట్ ఇమాజిన్, ఒక రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్లేస్లో గెట్ టుగెదర్ అవుతున్నారంటే రిలీజియస్ అటాక్స్ చేసే టెర్రరిస్టులకి ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ ఆస్ట్రేలియన్ టైం 6:47 PM లోకల్ టైంకి గన్ ఫైరింగ్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ టెర్రర్ అటాక్స్ చేస్తుంది ఒక కొడుకు అండ్ తండ్రి. తండ్రి ఏమో సాజిద్ అక్రమ్, ఇతనికి 50 సంవత్సరాలు. అండ్ కొడుకేమో నవీద్ అక్రమ్, వీడికి 24 సంవత్సరాలు ఉంటాయి. ఈ సాజిద్ అక్రమ్ అనేవాడిని ఆ ప్లేస్లోనే కాల్చి చంపేశారు ఆస్ట్రేలియన్ పోలీసులు. తండ్రి కొడుకు ఒక ప్రైవేట్ వెహికల్లో వచ్చి బీచ్ బయట కారు పార్క్ చేసి ఒక పెడస్ట్రియన్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట బీచ్ ఎంట్రన్స్లో, ఆ బ్రిడ్జ్ మీద నుంచొని గన్ ఫైరింగ్ చేయటం స్టార్ట్ చేశారు. అండ్ బీచ్ అంటే మనకి తెలుసు కదా, పొడవాటి పామ్ ట్రీస్ కూడా ఉంటాయి. అండ్
నవీద్ ఫాదర్ పామ్ ట్రీస్ వెనక ఉండి నాన్ స్టాప్ ఫైరింగ్ చేస్తుంటే కొడుకేమో బ్రిడ్జ్ని ఒక షూటింగ్ స్పాట్లో సెట్ చేసుకుని ఫైరింగ్ చేశాడు. ఇక్కడ ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి, మీకు మైండ్ పోతుంది. 2019లో ఈ నవీద్ అక్రమ్ గాడికి ఐసిస్ అంటే ISIS ఉంది కదా, టెర్రర్ గ్రూపు, ఆ సెల్తో లింక్స్ ఉన్నాయి అనే అనుమానంతో ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ASIO ఇన్వెస్టిగేట్ చేసింది. కానీ వాడి వల్ల ఎలాంటి సెక్యూరిటీ థ్రెట్ లేదని ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసింది. వాడి మీద డౌట్ వచ్చిందంటే వాడు అలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితేనే కదా వస్తుంది, వాడిని నిఘాలో పెట్టాలి కదా. కానీ ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ పని చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ బ్రెయిన్ వాష్డ్ చేయబడిన జిహాదీలు. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. వేరే దేశాల్లో అటాక్స్ చూస్తూ కూడా ఇలాంటి వాళ్ళని లైట్ తీసుకున్నారంటే ఇది చాలా పెద్ద ఫెయిల్యూర్. కొంచెంసేపు వీడిని పక్కన పెట్టి వీళ్ళ నా దగ్గరికి వద్దాం. సాజిద్ అక్రమ్, వీడి దగ్గర లీగల్గా 6 గన్స్కి లైసెన్స్ ఉందంట. జస్ట్ ఇమాజిన్, ఒక్కడికి 6 గన్స్కి లైసెన్స్ ఇవ్వటమే ఘోరం. అలాంటిది ఆల్రెడీ ISISతో లింక్స్ ఉన్నాయి అనే అనుమానంతో అరెస్ట్ అయిన వాడి ఫాదర్కి ఎవడైనా గన్ లైసెన్స్లు ఇస్తాడు చెప్పండి? అది కూడా చిన్న పిస్టల్స్ కాదు, హై పవర్డ్ వెపన్స్. ఆస్ట్రేలియాలో వాటి మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ వాటిని పొందటం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. అలాంటిది ఈ సాజిద్ గాడి దగ్గర లీగల్గా 6 వెపన్స్ ఉన్నాయి. 6 వెపన్స్ని సమకూర్చుకున్నాడు. దీన్ని బట్టి నేషనల్ ఫైర్ ఆర్మ్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో ఎంత ఘోరమైన లూప్ హోల్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా, అట్లీస్ట్ ఫెడరల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ క్రాస్ రెఫరెన్స్లు అయినా చెక్ చేయాలి. బట్ ఇవేమీ చేయలేదు. అండ్ వాళ్ళ వెహికల్స్లో కూడా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ దొరికాయంట. అంటే మన ఢిల్లీ బ్లాస్ట్లో వాడారు కదా, అలాంటివి అనమాట. అంటే వాళ్ళు ఇంకా పెద్ద డేంజరస్ ప్లాన్ చేశారు. జస్ట్ గన్స్తో చంపడం మాత్రమే వాళ్ళ ప్లాన్ కాదు, భారీ ప్రాణ నష్టం జరిగేలా ప్లాన్ చేశారు. అఫ్కోర్స్ ఆ బాంబ్స్ని సేఫ్గా పోలీస్ ఆఫీసర్స్ న్యూట్రలైజ్ చేసామని చెప్తున్నారు. పోలీసులు కూడా లేటుగా వచ్చారంట. అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ తండ్రి కొడుకులు నీట్గా గన్ లోడ్ చేసుకొని ఎయిమ్ చేసి మరీ షూట్ చేశారంట. వీళ్ళ కాల్పుల్లో 16 మంది చనిపోయారు, 29 మంది గాయపడ్డారు నేను ఈ వీడియో చేసే టైంకి. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే పెద్ద టెర్రరిస్ట్ గాడిని ఒక అతను ప్రాణాలకి తెగించి మరి పట్టుకొని వాడి దగ్గర గన్ లాక్కున్నాడు. అతని ధైర్య సాహసాలకి ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. బై ది వే, అంత పెద్ద సాహసం చేసిన అతని పేరు అహ్మద్ అల్ అహ్మద్. అతను కూడా ఒక ముస్లిమే. తండ్రిని పోలీసులు కాల్చి చంపేశారు. మెయిన్గా వాళ్ళని కుదిపేస్తున్న విషయం ఏంటంటే ఈ తండ్రి కొడుకులు టెర్రరిజంకి పుట్టినలైన పాకిస్తాన్ ఆరిజిన్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ రూట్స్ మొత్తం పాకిస్తాన్ నుండి ఉన్నాయి అని కన్ఫర్మ్ అయింది. పాకిస్తాన్ నుండి అని క్లియర్గా మెన్షన్ చేశాక కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎక్కడో ఆస్ట్రేలియాలో టెర్రర్ అటాక్స్ జరిగితే పాకిస్తాన్కి ఏం సంబంధం ఏముంటుంది అంటారేమో. ఇక్కడ జరిగిన ప్లేస్ ఆఫ్ లొకేషన్ వేరే ఉండొచ్చు, బట్ ఆరిజిన్ ఆఫ్ పీపుల్ మాత్రం ఆ నీచమైన పాకిస్తాన్ కంట్రీ నుంచే ఉన్నారు. అయినా పాకిస్తాన్లో పుట్టి నేను పీస్ఫుల్ అంటే నమ్మటానికి మనం ట్రంప్ కాదు కదా. వీళ్ళిద్దరూ ఐసిస్ జిహాదీ ఐడియాలజీకి బాగా ప్రభావితులయ్యారట. ప్రజెంట్ మోడర్న్ గ్లోబల్ టెర్రరిజంలో ఈ ప్యాటర్న్ బాగా కనిపిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ నుంచి టెర్రర్ అటాక్స్లో ఇన్వాల్వ్ అవటం. బోస్టన్ మ్యారథాన్ బాంబింగ్ కానీ శాన్ బెర్నార్డినో షూటింగ్స్లో కూడా ఇలాంటి ఫ్యామిలీ యూనిట్సే ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఫ్యామిలీ యూనిట్ అనేది చాలా డేంజరస్. ఇప్పుడు బయట వాళ్ళతో కలిసి ప్లాన్ చేశారనుకోండి, ఇంటెలిజెన్స్కి దొరికే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు మాట్లాడుకునే కాల్స్ కానీ వేరే కమ్యూనికేషన్ని ట్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకే ఫ్యామిలీలో వాళ్ళు టెర్రర్ అటాక్స్ని ప్లాన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఎవరికి పెద్దగా డౌట్ రాదు. ఆపరేషనల్ ప్లానింగ్ అంతా ఆన్లైన్ మానిటరింగ్ అండ్ కమ్యూనిటీ అబ్జర్వేషన్లో పడకుండా జాగ్రత్త పడతారు. ప్రజెంట్ ఈ ఫ్యామిలీ యూనిట్ యాక్టివిటీస్ అనేవి మోడర్న్ గ్లోబల్ టెర్రరిజంలో పెరిగిపోతున్నాయి, విచ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. నవీద్ అక్రమ్కి 2 బుల్లెట్ షాట్స్ తగిలే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. వాడు హాస్పిటల్లో వాడిని ఇంట్రాగేట్ చేస్తున్నారు, జస్ట్ లైక్ అజ్మల్ కసబ్ని చేసినట్లు. వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని యాంథోనీ అల్బనీస్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారనమాట. ఇంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవటం కంటే అసలు ఇలాంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవటం బెటర్. ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా ఉండి రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటేనే ఇలాంటి వాళ్ళని
కొంతవరకైనా ఆపగలం. అయితే ప్రైమ్ మినిస్టర్ నేషనల్ క్యాబినెట్తో ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టి కొన్ని కీ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేశారనమాట. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి సిటిజన్షిప్ రిక్వైర్మెంట్. ఓన్లీ ఆస్ట్రేలియా సిటిజన్స్ మాత్రమే గన్ లైసెన్స్ని పొందగలరు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెపన్ లిమిట్. లీగల్గా ఎన్ని గన్స్ ఉండాలి అనే దానికి ఒక లిమిట్, కొత్త లిమిట్ పెట్టబోతున్నారు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సిస్టమ్ మోడర్నైజేషన్. పేరుకు తగ్గట్టే ఉన్న సిస్టమ్స్ని రివ్యూ చేసి కొన్ని కొత్త టెక్నాలజీ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎమర్జింగ్ థ్రెట్స్. అంటే ఇందాక చెప్పిన లూప్ హోల్స్ లాంటివి ఏం లేకుండా చూసుకోవటం, గన్స్ ఇచ్చే ముందు హై లెవెల్లో బ్యాక్గ్రౌండ్ చెక్ చేయటం. అండ్ మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి దగ్గర నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్లో బోండీ బీచ్లో రిలీజియన్ అటాక్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇండియా ఎప్పుడు టెర్రరిజం అండ్ టెర్రరిజంని నడిపే వాళ్ళని అంతం చేసే దిశగా వెళ్తుంది అని చెప్పారు. జ్యూస్ని టార్గెట్ చేయటం కొత్త ఏం కాదు, బట్ ఇజ్రాయెల్ అండ్ గాజా పీస్ టాక్స్ తర్వాత కూడా జ్యూస్ని టార్గెట్ చేసి చంపుతున్నారంటే సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ టెర్రరిస్ట్ అటాక్తో ట్రంప్ తెచ్చిన పీస్ టాక్స్ అండ్ బెంజమిన్ నెతన్యాహు ప్రామిస్ చేసిన వాగ్దానాలన్నీ బ్రేక్ అయిపోయినట్లే అనిపిస్తున్నాయి. అండ్ బెంజమిన్ నెతన్యాహు కూడా చాలా సీరియస్గా స్పీచ్ ఇచ్చాడనమాట. జ్యూస్ మీద ఎక్కడ ఎప్పుడు అటాక్ జరిగినా చాలా హై ఎండ్లో ప్లానింగ్ జరుగుతుందని, ఇలాంటి అటాక్స్ ఎన్ని జరిగినా జ్యూస్ ఫెయిత్ అండ్ పవర్ని కొంచెం కూడా తగ్గించలేరని చెప్పాడు. అండ్ ఫైనల్గా టెర్రరిజం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళకు కూడా డిజర్వ్డ్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పాడు. మోస్ట్లీ ఆస్ట్రేలియాలో ఇలాంటి టెర్రర్ అటాక్స్ చాలా అరుదుగా జరుగుతాయి, బట్ రిలీజియన్ని దృష్టిలో పెట్టుకొని అటాక్స్ చేయటం చాలా చాలా క్షమించడానికి నేరం. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ని మొత్తం ప్రపంచం అర్థం చేసుకోవాలి. అండ్ అలారం బెల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మోగాయి. అండ్ ఆ బెల్స్ పహల్గామ్ అటాక్తో స్టార్ట్ అయ్యాయి అండ్ బోండీ బీచ్ ఇన్సిడెంట్తో కంటిన్యూ అవుతున్నాయి. సో దట్స్ ఇట్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఇస్తే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బై బాయ్.